అస్సలాముఅలైకుం సస్రియాకాల్ ప్రైడ్స్ లార్డ్ సో ఇప్పుడు వచ్చేసి చేపల వేటకు వచ్చినాం 5 గుచ్చల గాలం దీనికి మంచిగా తౌడు గోధుమ పిండి గుడ్లేసి ఇప్పుడు వేస్తే తలుగుతే కొర్రముట్ట లేకపోతే ఖాళీ వస్తుంది షికారి బిగారి సో ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్దమ్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇట్లా హైవే పైన ఇట్లా పోయేటప్పుడు హైవే అంటే ఇక్కడ మెదక్ కోటి దాటినాక భూపత్పూర్ అనే ఒక గ్రామం వస్తుంది గ్రామంలో అట్లా ఎగ్దమ్ పిక్నిక్ స్పాట్ లెక్క పిల్లలకు వచ్చి కూడా ఆడుకోవచ్చు సో మేమైతే చేపలకు వచ్చినాం దీన్ని ఇట్లా చేసి నమస్తే అస్సలాముअलैकुम సస్రియాకాల్ ప్రైడ్స్ లార్డ్ బిస్మిల్లా జై శ్రీరామ్ అల్లాహు అక్బర్ ప్రైడ్స్ లార్డ్ దెబ్బ ఇప్పుడు ఇట్లా వాడేయాలి డబ్బా గిరా గిరా దింపగానే గప్ గప్ ఇట్లా బయటికి తీసేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లా చిన్న ఉన్నప్పుడు చిరాగోనెలు గోటీలు ఆడుతుండే ఇప్పుడు చేపలు పడుతున్నాం కొంతమంది అయితే యువత ఫోన్ ఈ ఫోన్ ఎటువంటి అంటే కట్టిగా దరిద్రం మొబైల్ దీంతో మంచి ఉన్నది చెడు ఉన్నది ఈ మొబైల్ ఇట్లా చూసి చూసి ఇట్లా ముఖం మీద పట్టుకోసరికి ఇట్లా అనుకుంటాం అంటే నేను కూడా అనుకున్నా సో పొట్ట విట వచ్చేసింది తినింటుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో పని కష్టపడడానికి పొట్టు ఉండదు ఏముండదు కష్టపడకుండా ఆయన ఫోన్లలో చూసుకుంటా పబ్జీలు బిబ్జీలు వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో బాత్కార్లు చేసుకుంటా కూర్చున్నాం మనకు కడుపు ఇట్లా వచ్చేస్తుంది గొప్ప అని సో ఎవరైనా సరే మా ఉదయం పూట లేవండి ఆరోగ్యం మహాభాగ్యం మంచిగా లెమన్ టీ తాగండి గ్రీన్ టీ తాగండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇట్లా టైం వేస్ట్ చేసుకొని పనుకుంటే తర్వాత ఇది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తాయి దవాఖానలో పాలు అవుతాం సో చేపలు ఈ చేపలు ఏదేముంది కానీ 1000 రూపాయలు పెడితే 500 పెడితే కొత్త బుట్టలు దొరుకుతాయి కానీ కొన్నిది ఉంటే మజా ఉండదు ఇట్లా పట్టాలి పట్టేది కూడా ఉట్టిగా పట్టుడు ఉండదు ఇలా ఓ సినిమా పెద్దది ఉంటుంది ఇలా తవుడు తీసుకోవాలి దానికి గుడ్లు తీసుకోవాలి అన్ని కలపాలి కలిపినాక ఇట్లా వేయాలి తలుగుతే షికారి అయితే బిగాది మళ్ళీ ఇంకోటి ఏముందంటే సో లైఫ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే చేపలు పట్టి తింటే మజా వేరే ఉంటుంది సో వల్ల చేపల షోక్ ఉన్నోళ్ళు మన మెదక్ పట్టణం చూడొచ్చు చాలా పెద్దమైన విశాలం ఇక్కడ యాక్సెస్ ఏం లేదు ఇవ్వలేమనరు గాలాలు వేసుకుంటే గాలాలు వేసుకోవచ్చు రిబ్బిన్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఆ చైనా గారు వస్తున్నాయి అట్లా 5000 పైసా పరమాత్మ పైసా పెడితే అన్ని దొరుకుతున్నాయి కప్ప ప్లాస్టిక్ కప్పతో కొత్త ముట్టలు కూడా దొరుకుతున్నాయి మనకైతే రాదు అది ఇప్పుడు సో ఇది బరగలు తెచ్చుకున్నాం ఈ బరగలది కూడా ఏమో సంగతి చూద్దాం పిండి అయింది గోల్ ఇట్లా ఈ పిండితో ఇట్లా మాయమవుతుంది కానీ ఎర్ర పట్టాలి ఎర్ర పడితే మంచి మంచి చేపలు దొరుకుతాయి ఎర్రలకు भाई भुट्टा खा సో అన్నది కూడా ఖతం బై గా ఆటగా చలో అన్నది కూడా ఆట పోయింది పిండి పోతూనే ఉంటది ఈ చేపలకు తినిపిస్తారన్నా మేలన్నా ఎందుకంటే మనుషులకు తినిపిస్తే విశ్వాసం ఉంటలేదు తినంత సేపు మన దిక్కుంటున్నారు మళ్ళీ ఒక పిండి పెట్టి ఇట్లా వేసినాం అనుకో బయట ఇప్పుడు తలిగితే చూడేగా ఇప్పుడు కాదు